బాల్యం దైవకృపకు ప్రతిబింబం. నాకు చాలా ప్రియమైన సోదరీసోదరులారా, ఈరోజు మనం చర్చించుకోబోయే అంశం అత్యంత పవిత్రమైనది, సున్నితమైనది. అదే బాలలు, మన పిల్లలు. వారు ఈ ప్రపంచానికి దేవుడిచ్చిన గొప్పవరం. వారిలో కనిపించే అమాయకత్వం, స్వచ్ఛత సాక్షాత్తూ దైవస్వరూపమే. దైవ దీవెనగా బాలలు. మన పూర్వీకుల గ్రంథాలలో పిల్లలను ఎప్పుడూ దైవదీవెనగా, శుభానికి సంకేతంగానే చూశారు. ఒకానొక కీర్తనకారుడు సంతానాన్ని దేవుడిచ్చే గొప్ప బహుమానంగా భావించాడు. ఇంటి యజమానిని దీవిస్తూ భార్యను ఫలించిన ద్రాక్షతీగతో, పిల్లలను నిత్యం పచ్చగా ఉండే ఓలివు మొక్కలతో పోల్చారు. ఆ పోలిక ఎంత రమ్యంగా ఉందో కదూ! పిల్లల ఉనికి ఇంటికి ఆనందాన్ని, అభివృద్ధిని, ఫలభరితత్వాన్ని ఇస్తుందని మన పెద్దలు నమ్మారు. అందుకే పిల్లలు లేని దంపతులు అప్పుడు ఎంతగానో బాధపడేవారు. తమకు సంతానం కలగాలని, అది దేవుని దయకు నిదర్శనంగా ఉండాలని తప్పించేవారు. ఒకానొక తల్లి మగబిడ్డను ప్రసాదిస్తే ఆ బిడ్డను జీవితాంతం దేవుని సేవకే అర్పిస్తానని మొక్కుకుంది. మరో భక్తుడు తన బిడ్డలు దేవుడిచ్చే బాణాలు వంటివారని, వారు తమకు బలమైన రక్షణగా నిలుస్తారని సంతోషించాడు. చిన్నపిల్లల స్తుతి కూడా దేవునికి ఎంతో ప్రియమైనది. పసిబిడ్డలు చేసే ఆరాధన, కల్మషం లేనివారి కీర్తన దేవుని సింహాసనం వరకూ చేరుతుంది. అంతేకాదు, పూర్వకాలంలో దేవుడు తన గొప్ప కార్యాలను సాధించడానికి పిల్లలనే తన దూతలుగా ఎన్నుకున్నాడు. ఒక చిన్న బాలుడు ప్రవక్తగా మారి ఇశ్రాయేలీయులకు నాయకుడయ్యాడు. మరో చిన్న పశువుల కాపరి మహాసామ్రాజ్యానికి రాజుగా అభిషేకించబడ్డాడు. అలాగే ఒక జ్ఞానవంతుడైన బాలుడు అబద్ధ సాక్ష్యం నుండి ఒక పుణ్యస్త్రీని కాపాడి నీతిని నిలబెట్టాడు. ఇదంతా బాలల అపారమైన సామర్థ్యాన్ని, దేవుని కార్యాల్లో వారి పాత్రను నిరూపిస్తుంది. మన రక్షకుడైన మెస్సియా కూడా ఒక శిశువు రూపంలోనే జన్మిస్తారని ప్రవచనాలు బలంగా చెప్పాయి. క్రీస్తు చూపిన కొత్త దారి. మన ప్రభువైన యేసుక్రీస్తు భూమిపైకి వచ్చాక బాలల స్థానం, గౌరవం మరింత పెరిగింది. ఆయన స్వయంగా ఒక శిశువుగా పుట్టి, తల్లిదండ్రులకు విధేయుడుగా పెరిగి మన బాలలందరినీ ఆశీర్వదించారు. పెద్దలు, చిన్నపిల్లలు తన దగ్గరకు రాకుండా అడ్డుకోబోయినప్పుడు క్రీస్తు వారిని మందలించారు. చిన్నబిడ్డలను నా దగ్గరకు రానివ్వండి, దేవుని రాజ్యం ఈ చిన్నబిడ్డల వంటివారిదే అని ప్రకటించారు. ఈ మాట బాలలను కేవలం ఆశీర్వదించడం మాత్రమే కాదు, వారికి దైవరాజ్యంలో ఒక ఉన్నత స్థానముందని, వారే మనకు ఆదర్శమని క్రీస్తు స్పష్టం చేశారు. రోగులైన పిల్లలకు స్వస్థతనివ్వడం, మరణించిన బాలికను తిరిగి బ్రతికించడం వంటి అద్భుతాల ద్వారా ఆయన బాలల పట్ల తన అపారమైన ప్రేమను చూపారు. బాలలే మన ఆధ్యాత్మిక గురువులు. క్రీస్తు బోధనల్లో బాలలు అంతకంటే గొప్ప పాత్ర పోషించారు. శిష్యులు పరలోకరాజ్యంలో ఎవరు గొప్ప అని వాదించుకుంటున్నప్పుడు ఆయన ఒక చిన్న బిడ్డను వారి మధ్య నిలబెట్టి, మీరు చిన్నబిడ్డల్లా మారకపోతే దైవరాజ్యంలో ప్రవేశించరు అని అన్నారు. దీని అర్థం ఏమిటంటే, పిల్లలు తమ తల్లిదండ్రులపై ఎలా పూర్తిగా ఆధారపడతారో మనం కూడా దేవునిపై అలాగే పూర్తిగా ఆధారపడాలి. నేనే గొప్పవాణ్ణి అనే గర్వం, అహంకారం కాకుండా వినయం, సరళ స్వభావం, నమ్మకం అనే బాలల లక్షణాలు మనలో ఉండాలి. దేవునిపై ఈ ఆధార మనస్తత్వమే మనల్ని ఉత్తమ శిష్యులుగా మారుస్తుంది. అలాగే దైవరాజ్యాన్ని మనం పిల్లలు బహుమతిని తీసుకున్నంత సంతోషంగా స్వీకరించాలి. దానిని మన క్రియల ద్వారా సంపాదించుకునే హక్కుగా కాకుండా దేవుని ఉచిత కృపగా భావించాలి. అందుకే క్రీస్తు మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా దేవుణ్ణి నాన్న అని ప్రేమతో, నమ్మకంతో సంబోధించమని నేర్పారు. ఈ నమ్మకంతో కూడిన ప్రార్థనే మనం దేవుని నుండి మంచి బహుమానాలు పొందేందుకు మార్గం. ముఖ్యంగా బాలల పవిత్రతను కాపాడటం మనందరి బాధ్యత. అమాయకులైన పిల్లలను చెడు మార్గంలోకి లాగేవారికి దేవుని శిక్ష తీవ్రంగా ఉంటుంది. అందుకే పిల్లలను చిన్నచూపు చూడకుండా వారిని ప్రేమించి సరైన మార్గంలో పెంచాలి. మన కర్తవ్యం. ప్రియమైన తల్లిదండ్రులారా, పెద్దలారా, పూర్వకాలంలో తండ్రులు తమ పిల్లలకు విద్యాబుద్ధులు నేర్పించి సరైన శిక్షణనిచ్చేవారు. పిల్లలు కూడా తల్లిదండ్రుల మాటలను ఆదరించేవారు. వారి ఉపదేశం మన శీలానికి అలంకారంగా, మెరుగుగా ఉంటుందని పెద్దలు చెప్పేవారు. ఈ బాధ్యత నేడు మనపైన ఉంది. మన గర్వాన్ని, మిడిసిపాటును వదులుకుని ఒక చిన్నబిడ్డలాగా దేవునిపై ఆధారపడి ప్రశాంతంగా జీవించడం నేర్చుకోవాలి. మన చుట్టూ ఉన్న పిల్లలను కేవలం చిన్న వ్యక్తులుగా కాకుండా దైవకృపకు ప్రతిబింబాలుగా చూడాలి. ఈ ఆధునిక యుగంలో ప్రతి చిన్నారికి విద్య, ఆరోగ్యం, ఆహారం, ప్రేమ, రక్షణ వంటి హక్కులున్నాయి. ఆ హక్కులు వారికి లభించేలా చూడటం, వారి అభివృద్ధికి తోడ్పడటం మన సామాజిక,
ఆధ్యాత్మిక బాధ్యత. చివరగా మన ప్రభువు చెప్పిన మాటను గుర్తుంచుకుందాం. నా పేరుమీద ఒక చిన్న బిడ్డను స్వీకరించినవాడు నన్ను స్వీకరించినట్లే. మనం బాలలను ప్రేమిస్తే, ఆదరిస్తే అది స్వయంగా దేవుణ్ణే ప్రేమించి గౌరవించినట్లు అవుతుంది. ఆ దేవుని దీవెన మనందరిపై, మన పిల్లలపై ఉండాలని ఆకాంక్షిస్తూ ముగిస్తున్నాను. శుభం.